బాబు రే కరెంటు వామప్ చేసుకోవడానికి గంట కావాలా? చాలు. శాంపిల్ బాల్ ఒకటే నా తడాకేంటో చూపిస్తా. శాంపిల్ గింపులు ఏముండవు, డైరెక్ట్ అటాక్ వచ్చేస్తున్నా, కాసుకో. అలా ఎలా కుదురుతుంది? శాంపిల్ బాల్ వేయాల్సిందే. నువ్వు నిజంగా క్రికెట్ ఆడావా లేకపోతే ఎక్స్ట్రా ప్లేయర్వా? కరెంట్ టచ్ చేసినా పర్లేదు, డైరెక్ట్ గా నా ఈగోనే టచ్ చేశారు. బౌలింగ్ అయి. రెడీయా? కమాన్. యా. ఎస్. అబ్బో, అసలు బాలే కనపట్లేదుగా. ఏమనుకుంటున్నారు నా గురించి మరి? మన దెబ్బకి బంతి ఎక్కడికి పోయినట్టుంది. ఏమయ్యా, బంతి బౌండరీ దాటేస్తుందన్నావు, క్రీజ్ కూడా దాటలేదు కదయ్యా. ఇప్పుడు చూడు, బంతికి పిచ్చెక్కిస్తా. హలో మేడం, కొత్త బంతి ఒకటి రెడీ చేసుకోండి. మంగా, నువ్వు చెలరైపో. నీ బౌలింగ్ కాడి వికెట్లు చిచి జస్ట్ వికెట్ ఇరిగిపోవాలి అంతే. తీసుకోమంగా. ఎస్, కాసుకో. యా. ఏంటి మంగా, వీడు కొడితే బంతి కనిపించకుండా బౌండరీ దాటేస్తుందా? హలో, అంత సీన్ లేదు బాబు. ఈ బంతి కూడా క్రీజ్ దాటలేదు. ఛాన్స్ లేదే. చాలా బలంగానే కొట్టాను. నాలో తేడా లేదు, బ్యాట్ లో కూడా తేడా లేదు. మరి బంతిలో తేడా ఏమైనా ఉందా? ఇదేంటిది ఇంత మెత్తగా ఉంది? ఇదేం బంతి? పేపర్ బాల్. మెత్తగా ఉండకపోతే రాయిలా గట్టిగా ఉంటుందా? చీటింగ్. ఈ బంతిని ధోని కూడా 6 కొట్టలేడు. నేనే గెలిచాను. అరే కరెంటుకే కవ్వ. 6 బాల్స్ కి 6 6 కొడతానని చెప్పింది నువ్వు, ఒక్క 6 కొడితే చాలు అని చెప్పింది మేము. బాబు, అది కార్క్ బాలా, టెన్నిస్ బాలా, గ్లేజ్ బాలా, కట్లు బాలా, లేకపోతే శోభనం గదిలో ఆడుకునే బంతిపూల బాలా అని మేము అన్నామా? పోనీ నాకిదే బంతి కావాలని నువ్వు కూడా అడగలేదు కాబట్టి ఓడిపోయినట్టే. అంటే సంవత్సరం బిల్లు కట్టాలా? అంతే. రాంబాబు, ఇదిగో ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు. అగ్రిమెంటా? బిడ్డకి షాక్ తగిలినట్టుంది, వేలు ముద్రలు వేయించుకుందాం, పట్టుకోండి. ఓకే. వాము వాము వాము. మంగా, వీడు మనిషి కాదు, దున్నపోతూ. ఇంత బరువు ఉన్నాడంటే మా బాబు. అవును మోహన్ గారు, చాలా బరువు అండి. నడుము మొత్తం పట్టేసింది. అదేంటయ్యా, వాడి నడుము నేను పట్టుకుంటే నీ నడుము పట్టేయటం ఏంటి? అవును రాంబాబు, ఆయన కదా మొత్తం వస్తుంది, నువ్వు కాళ్ళు మాత్రం పట్టుకున్నావు కదా. ఏమండి, కాళ్ళు పట్టుకోవడం ఎంత కష్టమో మీకేం తెలుస్తుందండి, పట్టుకున్నోడికి తెలుస్తుంది. కాళ్ళు. ఇప్పుడు ఏంటయ్యా, నీకు మసాజ్ చేయాలా? సార్, మీరు అప్పుడప్పుడు మీ శాలరీ డబ్బుల్ని దాచుకుని సీక్రెట్ గా శాండ్విచ్ మసాజ్ని చేయించుకుంటారు కదా, ఆ మసాజ్ కావాలి. చంపేసావు కదయ్యా. శాండ్విచ్ మసాజ్, అందులో శాలరీలో మిగిలినవి దొబ్బేసి. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ పని? వచ్చి తింగరదానా, నన్నేదో ఇరికించడానికి అలా అన్నాడు. నువ్వు దాన్ని పట్టుకొని సాగదీసి డిటెక్టివ్ లా ఆడకు, నాకు వస్తుంది నడుము నొప్పి. అబ్బాబాబా, అప్పుడు మీ నొప్పులు గోలా, ముందు వీడి గోలేంటో చూద్దాం. మంగా, నిజంగా వాడు పడ్డా? పడినట్టుగా యాక్ట్ చేస్తున్నాడా? వాడు ఎలాగైనా పనివ్వు, పడినట్టు ఇంకో పందెం వేద్దాం. అయితే నేనొక్కడిని వీడి వైపు, మీరు ముగ్గురు ఒకవైపు. వీడి తరఫున నేను పందానికి రెడీ. మంగా, పందెం ఎలా ఉండాలంటే ఊజు మొత్తం వదిలిపోవాలి.
మన దగ్గర వేలి ముద్రలున్నాయి, ఖాళీ స్టాంప్ పేపర్లున్నాయి. ఇప్పుడు పందెం ఏంటో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి మోహన్ గారు. నువ్వు కానీ మంగా. ఇప్పుడు ప్లగ్ లో వైర్ పెట్టి ఇంకో వైర్ ని కరెంట్ వాడి నోట్లో పెడదాం. తర్వాత స్విచ్ వేద్దాం. కరెంటు పాసే విడిపోతాడు, అందులో పందెమేముంది? అదే ట్విస్ట్ పందెం. మెయిన్ స్విచ్ వేసిన తర్వాత వీడు అదృష్టం బాగుండి కరెంటు పోతే వీడు పోడు కదా, బతికిపోతాడు కదా. ఆహా సూపర్ మంగా. నేను వెళ్ళి వైర్లు తీసుకొస్తా. ఆగండి. ఏంటండి సూపరు? ఏంటి సూపరు? ఆ టయానికి కరెంట్ పోతే మనుషులు చంపేస్తారా? మనుషులు చంపేస్తారా అంట. ఆ తర్వాత మేము ఆడతాం కదా. దానికి నేను బతికుండాలి కదా సార్. అందుకే తలుపులు విరిచేంత కోపం ఉండకూడదు. కోపం ఉంటే మనం నష్టపోతాం, అదే తెలివి ఉంటే ఎదుటి వాళ్ళు నష్టపోతారు. సంవత్సరం కనిపించకు, బిల్లులు జాగ్రత్త కట్టు, లేదనుకో నీకు షాక్లే. నమస్కారం అన్న. తప్పకండి. అయ్యో బాబోయ్, సాధారణ మనిషి సినిమాలు చూసి ఇన్ని తెలివితేటలు సంపాదించగలడా? అందరూ మళ్ళా ఉండరు కదే. సార్ మన కేబుల్ వాడు కూడా దృశ్యం సినిమాలో వెంకటేష్ లాంటి వాడే, అవకాశం దొరికితే అంటించేస్తాడు. మనం వాడికన్నా దారుణం కదా. సినిమాలు వాడే కాదు, మనము చూస్తాం. అంటే స్కెచ్లు మనం కూడా వేస్తాం. వాడికి తెలివితేటలు ఎక్కువ కదా, కాబట్టి వాడికి ఛాన్స్ ఇవ్వకూడదు. ఆ, అవును మంగా, ఆడొచ్చిన దగ్గర నుంచి డబ్బు డబ్బు అంటున్నాడు. చూడు ఇప్పుడు వచ్చిన అలాగే అడుగుతాడు. అవును, వాడు ఇంకా రావట్లేదేంటి? నేను ఒక ప్లాన్ చెప్తాను, చేస్తాను. అందరూ క్లియర్ గా ఫాలో అవ్వండి. ఫస్ట్ ప్లాన్ ఏ, తర్వాత ప్లాన్ బి. ఏంటి ఆ ఏబీలు? ఇలా రండి. సార్ సార్ ఏమయ్యా సరాసరి లోపలికి వచ్చు, తప్పుగా బెల్లు కొట్టి రావచ్చుగా. నేను మీకు తెలీదా, మీరు నాకు తెలీదా? నా డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా. డబ్బులెందుకు? కామెడీలు చేయకండి. 4 నెలల నుంచి కేబుల్ బిల్ కట్టట్లేదు కదా, ఆ డబ్బులు ఇవ్వండి. నీతో కామెడీలు ఏంటే? 4 నెలల నుంచి మాకు అసలు టీవీయే రావట్లేదు, ఇంకా కేబుల్ ఎక్కడి నుంచి చూస్తాం? కేబుల్ రావట్లేదా? బార్లీ ఒక పావు కప్పు, ఉలవలు పావు కప్పు తీసుకోవాలి. అదో వస్తుంది కదా. వావ్, ఇట్స్ మ్యాజిక్. వావ్, ఇట్స్ అమేజింగ్. ఇది నేను నమ్మలేకపోతున్నాను. నేను కూడా. జస్ట్ అవాక్ అయ్యాను. యా. ఆ సినిమా నేను 100 సార్లు చూశాను. ఓవర్ యాక్షన్ చేయకుండా డబ్బులు కట్టండి. ఏవయ్యా నువ్వెప్పుడొచ్చావు? టీ తాగు. వచ్చి 5 నిమిషాలు అయింది మేడం. ఓ, వీళ్ళంతా కామెడీలు చేస్తున్నారు. ఆ, ఏం చేశారు? ఇక్కడ 4 నెలల నుంచి టీవీ రావట్లేదని అబద్ధం చెప్తున్నారు. పోస్టర్ చూసి సినిమా చెప్పేస్తాను నేను, అలాంటిది నాకు వీళ్ళు కథలు చెప్తున్నారు. నిజంగా అంత టాలెంట్ ఉందా నీ దగ్గర? నేను నమ్మను. నిజమండి, సినిమాలు చూసి చూసి ప్రతి సన్నివేశాన్ని వేషం వేసి మరీ చూపిస్తాను. చూపించకపోతే బిల్లు వదలడం కాదు, జీవితకాలం ఫ్రీ. ఒకవేళ మీరు ఓడిపోతే డబుల్ బిల్. నేను రెడీ. సరే, కప్పు లోపల పెట్టొస్తాను. త్వరగా రండి మేడం, అసలే టైం. వాచ్ మర్చిపోయానే. ఎంతసేపు అండి, త్వరగా రండి. హలో, ఎవరో? నేన్రా మంగబామ్మని. బామ్మ నువ్వటే కాల్ చేసావేంటే? నేనెప్పుడు కాల్చాన్రా సగం కొబ్బరి చిప్ప మొహోడా. అబ్బో, బూతుపురాణ మొదలెట్టేసింది. చెప్పమ్మా, ఏంటి విషయం? విషయాలు ఒడియాలు ఏమి లేవు. నేను వస్తున్నా 5 నిమిషాల్లో అక్కడ అది కాదు బామ్మ, నేను చెప్పా. మా ఆవిడకి బామ్మకి సేమ్, తొందర ఎక్కువ. మంగా, నీ బామ్మ వస్తుందంటే రానివ్వు. ఓకే ఓకే. ఏమండి, త్వరగా రండి, డబ్బులు తేవడానికి ఎంతసేపు మీకు? ఎవడ్రా నువ్వు దారికి అడ్డంగా నిలబడడం తప్పుగా? ఏంట్రా మనవడా, బాగున్నావా? ఏమండి, నేనేమైనా రోడ్డు మీద నిలబడ్డానా? ఇంట్లోనే కదా. ఎవడు వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు? కళ్ళలో కారం కొడతానేమో అనుకున్నావు. ఆగాగు, వాడు మన ఏరియా కేబుల్ వాడు. అయితే ముందు వాడిని బయటకు పోమని చెప్పు. వీడి మొహం నాకు నచ్చలేదు. నేను చెప్తాగా, నువ్వు ఆగు. ఇదిగో, బామ్మకి అసలే కోపం ఎక్కువ, డబ్బు మ్యాటర్ మాత్రం ఎత్తకు, జాగ్రత్త. కామెడీలు చేయకండి, నాకదేం తెలీదు. ఏ బామ్మ, నోరెత్తితే మర్యాదగా ఉండదు. నా డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా. ఏంట్రా అన్నావు? నాకు మర్యాదగా ఉండదా? నిన్ను
బా ఏమైంది సార్? అయ్యో అయ్యో బామా మంగ బామని చంపేశాడా బామని ఏమైంది? నేనా? నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు సార్. ఏం మాట్లాడుతున్నావు? నాకేం సంబంధం లేదట. ఇదిగో కావాలంటే ఫోటో చూడరా. ఇదెప్పుడు తీశారు సార్? ఇందాక కరెంటు పోయినప్పుడు. ఇప్పుడు మంగ వస్తే ఏం చెప్తాం? వీడు చంపేశాడు, వీడిని జైలుకి పంపించాల్సిందే బామో బామా. బాబాయ్ ప్లీజ్ సార్ నన్ను కాపాడండి సార్, ప్లీజ్ సార్ nannను కాపాడండి సార్, ప్లీజ్ సార్ కాపాడండి సార్. కాపాడలేము. పోలీస్ మోహన్ గారు, మీరేనా చెప్పండి సార్. ఆపోయ్, ఆపు. పాపం మనోడు ఏదో అనుకోకుండా జరిగింది అంటున్నాడు. కాస్త ఏదైనా చూడొచ్చు కదా. ఓకే ఆ, ఎక్స్క్యూజ్ మీ, ఈ స్టాంప్ పేపర్ మీద సంతకాలు పెట్టు, మా బాకీలన్నీ కట్టు, శవాన్ని మాయం చేయకపోతే నీ మీద ఒట్టు. ఏంటి బాకీలేండినా? మంగా మంగా బామ్మా బామ్మా బామ్మా. రాంబాబు, ఆపు, ఆపు. లే, వాడు వెళ్ళిపోయి చాలాసేపు అయింది. ఏమే ఆడు కాదు కాదు, నువ్వు ఇటు పొడుచుకుంటే మరి ఇటు పడ్డావేంటే? ఏమో నాకేం తెలుసు, మోహన్ గారు చెప్పారు. హలో 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 Now it's DJ time. అమ్మయ్యా, అందరినీ ఆడుకోవడం వేరు, వీడిని వాడుకోవడం వేరు. నా ఈగో సాటిస్ఫై అయ్యింది. ఎస్ 100% ఆ కేబుల్ వాడిని రోడ్డు కంటించేసాం. ఇంకా ఆడికి మన ఇంటి వైపు రావాలంటేనే సుస్సు. మంగా, ఇదేదో బాగుంది. మనం ఇలాగే చేస్తూ దీన్ని ప్రొఫెషన్ గా తీసుకుంటే కోట్లు సంపాదించొచ్చేమో. గుడ్ ఐడియా, ఇంప్లిమెంట్ చేసేద్దాం. నేను మీకు చెప్పలేదు, మంగకి చెప్పాను. సర్లేవే, ఎవరు చేసినా మన కోసమే కదా. అబ్బా అవన్నీ తర్వాత. మన ఫైనల్ టార్గెట్ సేట్ చమన్ లాల్. అతన్ని కొడితే మిషన్ కంప్లీట్ అయినట్టే. అయితే వీణ్ణి వాణ్ణి అందరినీ దత్తత తీసుకుందాం. మంగా, రాజీ గారు ఓవర్ ఎక్సైట్మెంట్ లో ఫ్లో తప్పుతున్నారు. మనం అర్జెంట్ గా చమన్ లాల్ గారిని మడత పెట్టి మూట కట్టి కేజీ లెక్కన అమ్మేయాలి. అంటే ఈ ఎపిసోడ్ మొత్తం సేట్ చమన్ డే అనమాట. సేట్ చమన్ లాల్ కాస్కో. మంగా, ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది. అవును రాంబాబు, ఒక్క ప్రాణం పోకుండా యుద్ధం గెలవడం అంటే మామూలు విషయమా? అదేంటండి, ముసల్ది చచ్చింది కదా, ఒక ప్రాణం పోలేదంటారే. అయ్యో పిచ్చిరాజీ, కథలో ముసల్ది చచ్చిపోయింది కాబట్టి మనం బతికిపోయాం. కథలోనైనా చచ్చింది కదా, మరెవరు చావలేదంటారేంటి? నిద్ర మోహన్ దానా, అదంతా డ్రామా స్కెచ్, అంతా నటనే. అబ్బబ్బా మోహన్ గారు, ఇంత వివరణ అవసరమా? రాజీ, మోహన్ గారు చెప్పేదేంటో తెలుసా? ఏంటి మంగా? మంట లేకుండా వంట చేయడం మామూలు విషయం కాదు కదా. ఇండక్షన్ స్టవ్లు వచ్చాయి కదా. కదా, ఆల్టర్నేట్ గా మనం కూడా యుద్ధం చేసి గెలుద్దామని చెప్తున్నారు. ఓ ఇంతేనా? ఆ, ఇంత సింపుల్ గా చెప్పి చావచ్చు కదండి. ఏంటి ఇది సింపులా? నాకైతే ఒక్క ముక్క కూడా అర్థమై చావాలా. వండామా, తిన్నామా, ఆ తర్వాత అన్ని కడుక్కున్నామా అన్నట్టుగా ఉంది. ఆయన అంతేలే మంగా, స్ట్రైట్ గా చెప్తే అర్థం కాదు, ఆఫ్ మైండ్. ఏంటి నాకు అర్థం కాదు, నాది ఆఫ్ మైండా? రాంబాబు, ఈ లెక్కన నాది ఆఫ్ మైండ్ అయితే దీని అసలు మైండే కాదు, మట్టి మట్టి ముద్ద అనుకోవాలి. మోహన్ గారు, ముందు మీద హాఫ్ మైండా ఆవిడది మట్టా అన్నది కన్ఫర్మ్ కావాలి. ఓ పని చేయవే, మా ఇద్దరు తలలు నరికిస్తా, ల్యాబ్కి పంపించి టెస్ట్ చేసి నువ్వే చెప్పు. పిచ్చోళ్ళని వస్తే వాళ్ళకన్నా ముందు నువ్వే సర్టిఫికేట్ ఇచ్చేలా ఉన్నావే. మరి లేకపోతే ఏంటి సార్? అరే ప్రతిసారి ఇంతేనా? మంచి హ్యాపీ మూడ్లో ఉన్నాం, బ్రహ్మాండంగా డబ్బు ఆదా చేసుకున్నాం. అరే సంతోషంగా జాలీగా ఉండక ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ సెటైర్లు ఏంటండి?
ముందు తింగర్ది మొదలు పెట్టింది, నన్ను కాదు దీన్ని అనాలి ముందు. నన్నంటే పడుకున్నప్పుడు మెడకొరికి చంపేస్తా. ఆ, ఎంత మాట అన్నా తింగరదానా వేసి కొట్టారా మొహం నన్నంటే పచ్చడైపోతుంది ఊరుకుంటారా? అనుకున్నావు. ఏమన్నా అంటే నోరు మూయ్. తీసుకుంటా. ముందు వంట నేర్చుకో. చాలా ఊరుకోండి. చేయవచ్చురా? అప్పుడు మీ సోది ఛీ! ముందుగా మనం రిలాక్స్ అవ్వడానికి ఒక చిన్న షాపింగ్ ప్లాన్ చేశాను. చిన్న షాపింగ్ సూపర్. అయితే నేను 2 అండర్ డ్రాయర్లు కొనుక్కుంటా. సార్ నేను 2 లో చెడ్డీలు, 2 చేతుల బనీలు, 2 జతల సాక్సులు. నా సాక్సులు చినిగిపోయాయి మంగా. చాప నువ్వే కదా మంగా చిన్న షాపింగ్ అన్నావు. షాపింగ్ అంటే అది కాదు సార్, మీ ఇద్దరికి 2 గోల్డ్ రింగులు కొందాం అనుకుంటున్నారు. ఆ? అవునా? కొనే కొనే. ఇది మరీ బాగుంది. అదే కొంటాందిగా. నువ్వే కొంటా, నువ్వే అరుస్తావేంటే? పల్లి పడిందిరా బాబు. బల్లే బల్యా అయితే నీ జీవితం నాశనమైనట్టే. ఆ, అమ్మో, కేవు, కేవు. అదేంటండి? నా జీవితం నాశనం అని మీరు 2 సార్లు కెవ్వు కెవ్వు అరిచారు. నా మీద కూడా బల్లి పడింది మంగా. అయితే మంగా మీ ఇద్దరి జీవితాలు సర్వనాశనం. మంగా ఇప్పుడు ఎలా? మంగా ఇన్నాళ్ళు నువ్వు చాలా ధైర్యవంతురాలు అనుకున్నానే. ఆ బలి నీ మీద పడాల్సింది, దరిద్రం వదిలిపోయేది. ఎవరో ఒకరి మీద వచ్చి పడింది కదా, వదిలేయి. పాప నీ దెబ్బకి మోహన్ గారు చూడు, సగం కాలం సీమ్ పందిలాగా అని అలా బిగుసిపోయాడు. అబ్బా రాంబాబు, మోహన్ గారికి సీంపంది మాంసం అంటే ఎంత ఇష్టమో. పంది పకోడీ అంటే ఆయనకు ప్రాణం. కేజీ ఒక్కడే తినేశాడు తెలుసా. ఓసేయ్. ఆ! ఛీ! అసలే ఓ పక్క ఏదోలా ఉంటే నువ్వేంటి రాజీ ఏదోలా ఉండే వార్తలు చదువుతున్నావు. ఏ మోహన్ గారు, నిజంగా మీరు కిలో పంది మోసం తినేయగలరా? నువ్వు అడివి ఇళయరాజాలా ప్రతి దానికి ఫ్లూట్ వేసుకొని బయలుదేరుతావు. హలో, ఫ్లూట్ని పంది ముందు ఊదండి, రాంబాబు ముందు కాదు. ఆ ఊతా విను. ఆ మధ్య ఇంటికి కేజీ చికెన్ పకోడీలు తీసుకొచ్చానయ్యా. స్నానం చేసి వచ్చేలోగా ½ కేజీ రాజీ తినేసింది. అందుకే అది సీమపంది పకోడీలే అన్నా. అది తినడం మానేసింది, నేను తినేసా. నాకు అర్థమైంది సార్, అందుకే బల్లి మీ మీద పడి ఉంటుంది. ఆ? అవునా రాంబాబు, ఇప్పుడు ఎలా? బల్లి పడితే ఏవో అరిష్టాలు దొరుకుతాయిగా. నాకు చాలా ఆశలు ఉన్నాయి రాంబాబు. అంటే మాకు ఆశలు లేవా? మేము మనుషులం కాదా? రాంబాబు, బల్లి పడ్డ బాధలో ఉన్నాను, రెచ్చగొట్ట మాకు. చాలండి సార్, ఎందుకంత బాధ? దీనికి చాలా శాస్త్రాలు ఉన్నాయి, చాలా రెమెడీలు ఉన్నాయి. అవునండి, తల మీద పడితే మరణం, ఎక్కడో పడితే జైలు, ఇంకెక్కడో పడితే రోగాలు. అలా క్లారిటీ లేకుండా చెప్పి భయపెట్టుకు రాజీ. తెలిస్తే చెప్పు, లేకపోతే సైలెంట్ గా కూర్చో. ఏమంగా ఈ కాలంలో కూడా ఇవన్నీ పట్టించుకుంటావంటే నీ చాదస్తం కాకపోతాను. రాంబాబు నువ్వు మాట్లాడుకో. అంత కోపం ఏంటే? రాంబాబు నీ వల్ల అవుతే బలి శాస్త్రం చూడు, లేదంటే బల్లి శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పు. ఉన్నాడే, బల్లి శాస్త్రంలో బల్లి శాస్త్రి గారని మంచి దిట్ట ఒక ఆయన ఉన్నాడు. బల్లి శాస్త్ర? అదేం పేరు? బాహుబలిలా ఉంది. పేర్లో ఏముంది సార్, మనిషిలో మ్యాటర్ ఉండాలి కానీ. రాంబాబు ముందా బాహుబలి శాస్త్రికి లైన్ కలుపు. అలా అన్నావు బేషుగ్గా ఉంది. వెధవది రెప్ప పాటలో లైన్ కలుపుతాను చూడు. ముందు కలిపి చావయ్యా బాబు. లౌడ్ స్పీకర్ ఆన్ చెయ్యి. నోరు మూసుకోండి. హలో హలో, నమస్కారం అండి బాహుబలి శాస్త్రి గారు. నమస్కారం రాంబాబు, ఎలా ఉన్నావు? నేను బాగున్నానండి, మీరెలా ఉన్నారు? బేషుగ్గా ఉన్నానయ్యా. అవన్నీ తర్వాత ముందు అడుగు. ఉంటవే, అవతల పెద్ద ఆయన. ఏమైంది రాంబాబు? అబ్బే ఏమీ లేదండి, మీరు సృష్టిగా భోంచేశారా? ఓ ఇప్పుడే అంత పప్పు వేసుకుని, అంత నెయ్యి వేసుకుని, అంత ఆవకాయ వేసుకుని సంగా దట్టించి కొట్టానయ్యా. చివరిగా తప్పడం బ్యాలెన్స్ ఉంది. అయితే మరి మీరు ఆ తర్వాత మ్యాటర్ కానివ్వండి. పర్వాలేదు చెప్పవయ్యా, నువ్వు నీ మొహమాటమును. అబ్బే అదేమిటంటే మ్యాటరు అదండి, మా వాళ్ళ మీద బల్లి పడిందండి. బల్లి పడిందా? మరే ఎలా పడిందయ్యా? అది ఎలాగంటే, ఒక్క నిమిషం శాస్త్రి గారు. పడిపోయిందండి. అవునా? అవును. అయితే చాలా అరిష్టమమ్మా. అమ్మా గారండి. ఇక మీ పని అంతే. ఇక మీకు మానసిక ఆందోళన, అపారమైన ధన నష్టం కలుగుతుంది. ఓడిపోయామన్న బాధ కన్నా మోసపోయామన్న బాధే ఎక్కువగా ఉందిరా. మీరందరూ పర్వాలేదురా, నా ఫీజులు నేనే లాగేసుకున్నానే. పవర్ లేని సబ్స్టేషన్ అయిపోయింది నా పరిస్థితి. రోజు పేపర్లో న్యూస్ చూసేవాడిని, అలాంటిది నా న్యూస్ నాతోనే చదివించారు. అది కూడా ఎర్ర అక్షరాలతో దెబ్బకుట, దొంగల ముఠ అని హెడ్డింగ్స్ చదివించారు.
నేను మీలాగే చెప్పలేను చెప్పుకోలేను ఎందుకంటే నాకు షార్ట్ ఫిల్మ్ అని చెప్పి ఫ్యూచర్ ఫిల్మ్ చూపించారు అబ్బా అంత రక్తపాతమే సిచ్యువేషన్ కో డైలాగ్ గుర్తొచ్చింది అవసరానికి దారులు తప్పే పాత్రలు తప్ప హీరోలు విల్లలు లేని నాటకం అబ్బా అది అంటే అంత కమెడియన్ లేనా? అవును అందరూ కమెడియన్లమే అందుకే మనతో కామెడీ చేసి కన్నింగ్ పాయింట్ లో మనల్ని ఓడించేశారు ఇప్పుడు మనం సేమ్ టు సేమ్ అలాగే చేసి ఓడించాలి. మంచి ప్లాన్ వేద్దాం. ప్లాన్ లో మంచి చెడు ఉండవబ్బి కొడితే కుంభస్థలం పగిలిపోవాలంతే. ఆ కుంభస్థలం ఎవడు పగల కొడతాడు? మనకంత ధైర్యం ఉందా? వాళ్ళ దగ్గరికి వెళ్తే పందెం అంటున్నారు, పంచలు తడిసిపోతున్నాయి. అందుకే మన పంచెలు సేఫ్ గా ఉండి వాళ్ళ పంచెలు ఊడిపోయే మాదిరి ప్లాన్ చేసిన. సూపర్ హై వోల్టేజ్ మాట చెప్పావు. ఏంటా ప్లాను? ప్లాన్ సెట్ చమన్ లాల్. సూపర్. వాళ్ళకి ఆయన కరెక్ట్. అవునండి, వెళ్దాం. పోదాం బా.